ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ ట్రాకర్స్ యూసేజ్ అనేది బాగా పెరిగింది. దీని ద్వారా మీ హార్ట్ హెల్త్ ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు. నంబర్ 1, హార్ట్ రేట్ వేరియబిలిటీ. ఇది ఫిట్నెస్ ట్రాకర్స్ ద్వారా మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయగలం. ఒక నిమిషానికి మీ హార్ట్ రేట్ ఒక బీట్ లో ఎంత వేరీ అవుతుంది అనేది ఇది క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తుంది. సో హయ్యర్ ద హార్ట్ రేట్ వేరియబిలిటీ, ద బెటర్ యువర్ హార్ట్ హెల్త్. నంబర్ 2, రెస్టింగ్ హార్ట్ రేట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎంటిటీ. నార్మల్ గా పర్సన్ రెస్ట్ లో ఉన్నప్పుడు, అంటే కదలిక లేనప్పుడు మన హార్ట్ రేట్ అనేది 60 to 80 బీట్స్ పర్ మినిట్ ఉండొచ్చు. అంతకన్నా తక్కువ కూడా మనం ఎండ్యూరెన్స్ అథ్లీట్స్ లేదంటే మ్యారథాన్ రన్నర్స్ లో చూస్తూ ఉంటాం. బట్ 80 బీట్స్ కన్నా ఎక్కువ ఉంది అంటే వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ హార్ట్ హెల్త్. సో దానికి మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది రికమెండ్ చేస్తారు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ హార్ట్ రేట్ రికవరీ టైం. మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 1 minute తర్వాత మీ హార్ట్ రేట్ ఎంత తగ్గింది మీరు రెస్ట్ లో ఉన్నప్పుడు అనేదే ఈ హార్ట్ రేట్ రికవరీ టైం. సో యూజువల్ గా అట్లీస్ట్ 18 బీట్స్ పర్ మినిట్ ఆర్ మోర్ అనేది తగ్గాలి. కానీ అంతకన్నా తక్కువ తగ్గితే దట్ మీన్స్ దట్ యూ మే హ్యావ్ ఎ మెడికల్ కండిషన్. సో యూ షుడ్ సీక్ మెడికల్ హెల్ప్, లేదంటే అట్లీస్ట్ లో ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయాలి.